తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపు సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో ఉద్యమకారులు హైదరాబాద్ కు తరలి వెళ్లారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని భూపాలపల్లి, రేగొండ, గోరికొత్తపల్లి మండలాలకు చెందిన తెలంగాణ ఉద్యమకారులు ఈ రోజు రేగొండ మండల కేంద్రం నుంచి కలిసి హైదరాబాద్ కు బయలుదేరారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేకే కమిటీ పిలుపు మేరకు తెలంగాణ సచివాలయం ఎదుట ఉన్న అమరజ్యోతి భవన్ లో నిర్వహించిన తెలంగాణ ఉద్యమకారుల సమావేశంలో భూపాలపల్లి జిల్లా నుంచి అత్యధిక సంఖ్యలో ఉద్యమకారులు పాల్గొనడానికి వెళ్లారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఉద్యమకారుల జేఏసీ చైర్మన్ పైడిపల్లి రమేష్, రాష్ట్ర నాయకులు మందల రవీందర్ రెడ్డి, రేగొండ జేఏసీ చైర్మన్ పున్నం రవి, మైస భిక్షపతి, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మండల అధ్యక్షుడు పత్తి బుచ్చిరెడ్డి, పట్టెం శంకర్, ఎల్ల సురేందర్ రెడ్డి, మడికంటి ప్రభాకర్, కానుగంటి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని యావత్ తెలంగాణ ప్రజలందరూ ఏకతాటి మీకు వచ్చి ఉద్యమాలు చేస్తున్న తెలంగాణ రాష్ట్రము ఏర్పడడం జరిగింది. ఆ రోజు గత ప్రభుత్వాలు తెలంగాణ రాష్ట్రంలో పాల్గొన్న ఉద్యమకారులకు పెన్షన్ ఉద్యమకారులు ఆదుకోవాలనే విషయంలో కొద్దిగా వెనుకాడంగా వేయడం జరిగినది. ఇప్పుడు రెండోసారి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలో వచ్చిన వెంటనే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే ఉద్యమకారులకు మేనిఫెస్టో పెట్టి ఉద్యమకారులకు న్యాయం చేస్తున్న ఉద్దేశంతో ఇవాళ ఉద్యమకారులు ఆదుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం కోసం ఈ భూపాలపల్లి నియోజకవర్గంలో గత ఉమ్మడి జిల్లాలో ఎన్నో ఉద్యమాలు చేసి ఆర్థికంగా, శారీరకంగా అన్ని రకాలుగా నష్టపోయి తెలంగాణ రోజు నిరంతరం పోరాటం చేసిన ఈ ఉద్యమకారులను ప్రభుత్వం ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ గతంలో ఇక్కడికి మంత్రులు కూడా రావడం జరిగింది. మా భూపాలపల్లి నియోజకవర్గానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, సీతక్క కూడా వినతి పత్రాలు ఇచ్చినాం. మాకు జార్ఖండ్ తరహాలో ఉద్యమకారులను ఆదుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తే మంచి ఆలోచనతో మీ ప్రభుత్వం ఆలోచిస్తుందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా మంత్రి గారు చెప్పడం జరిగినది. ఇలా చెప్పిన ఇలా కేకే కమిటీ ఆధ్వర్యంలోని ఇలా హైదరాబాద్లో ఈ అభిప్రాయ సేకరణ సమావేశం జరుగుతుంది. సమావేశానికి మేమందరం ఇక్కడి నుంచి భూపాలపల్లి జిల్లా నుంచి తరలి వెళ్తున్నాం. ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలము, ఇల్లు మరియు హెల్త్ కార్డు మరియు పెన్షన్ ఇవ్వాలని ఇలా కేకే కమిటీ గారు కూడా మా భూపాలపల్లి నియోజకవర్గం తరఫున మేము సమర్పించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వం ఉద్యమకారులను ఆదుకొని ఇలా ఆదుకుంటేనే రేపు మీ వెంట ఉండి ఇలా గత ప్రభుత్వం చేయని పనులు మీరు చేస్తాను. కాబట్టి ఇలా ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని ఇలా ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కేకే కమిటీ కూడా వేడుకుంటాం. భూపాలపల్లి నియోజకవర్గం తరఫున వేడుకుంటాం. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులను గుర్తించే ప్రక్రియలో మరి తెలంగాణ ప్రభుత్వం కేకే గారి ఆధ్వర్యంలో కమిటీ వేయడం జరిగింది. కేకే గారి ఆధ్వర్యంలో ఏర్పడిన కమిటీకి ఈరోజు భూపాలపల్లి నియోజకవర్గం నుంచి వెళ్ళి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నుంచి వెళ్ళి మెమోరాండం వేయడానికి మేము ఇక్కడి నుంచి వెళ్ళి కదిలిపోతున్నాం. ఇంతకుముందు ఏదైతే మన రవీందర్ రెడ్డి గారు చెప్పిల్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం వారి మేనిఫెస్టోలో పెట్టిన విధంగా తప్పకుండా ఉద్యమకారులను ఆదుకొని మేనిఫెస్టోను అమలు చేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ ఉద్యమంలో చాలామంది ఉద్యమకారులు ప్రాణాలు అర్పించడం జరిగింది, పలు కేసులు మోయడం జరిగింది. అలాగే రకరకాల ప్రజలు, అన్ని వర్గాల సబ్బండ ప్రజలు ఉద్యమం చేయడం వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ క్రమంలో గత ప్రభుత్వం అమరవీరుల కుటుంబాలకు, కళాకారులను ఆదుకోవడం జరిగింది. కానీ చాలామంది ఉద్యమకారులు వాళ్ళ జీవితకాలం ఉద్యమం చేయడం వల్ల వాళ్ళ ఆర్థిక పరిస్థితి, సామాజిక పరిస్థితి, కుటుంబ పరిస్థితి క్షీణించింది. ఈరోజు వాళ్ళు దుర్భర జీవితం గడుపున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి గత శాసనసభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులను దృష్టిలో పెట్టుకొని ఉద్యమకారుల ఫోరం సూచించిన మేరకు మేనిఫెస్టోలో ప్రతి ఉద్యమకారునికి 250 గజాల ఇంటి స్థలం, అలాగే ఇల్లు, ఒక కార్పొరేషను దాదాపు 500,000 కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటు చేసి రకరకాలుగా ఆదుకుంటామని చెప్పడం జరిగింది. మేము ఈరోజు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా తరఫున అందరూ ముఖ్య నాయకులు అలాగే ఉద్యమకారులను బయలుదేరడం జరిగింది. ఈ క్రమంలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, దయచేసి ఉద్యమకారులను మీరు ఏదైతే మేనిఫెస్టోలో విధంగా ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.